ఆత్మకూరు పిఎస్సిఎస్ సొసైటీ సిఇఓ గారు ఆ, పట్నాలు. పట్నం లక్ష్మారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఈ సొసైటీ పనితీరు ఎలా ఉంది, ఈ సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఎన్ని నడుస్తున్నాయి, వాటి పనితీరు ఎలా ఉందో సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, ఈ ఆత్మకూరు సహకార సొసైటీ ఆధ్వర్యంలో మీరు ఎన్ని సెంటర్లు నిర్వహిస్తారు? ఈ సొసైటీ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది సార్? సార్ సొసైటీ 87, 88 సార్. అది అయితే ఏపూరు ఈ ఆత్మకూరు నిమ్మికల్ అని ఒకటి వేరే వేరే ఉండే సార్, మండలానికి 2 ఉండే. అయితే మెర్జ్ చేశారు ఆత్మకూరు రేసులో. ఇప్పుడు మేము ఒక న్యూ బిల్డింగ్ కట్టుకున్నాము, న్యూ ఓపెన్ చేసినాము, అక్కడ ఉంటున్నాం సార్. ఇది మా సొసైటీ పరిధిలో పిఎస్సిఎస్లు ధాన్య కొనుగోలు సెంటర్లు 6 ఉన్నాయి. 5 సన్నాలు, 5 దొడ్లు, 1 సన్నాలు ఉన్నాయి సార్. పర్వాలేదు, మంచిగా నడుస్తున్నాయి. ఇంతవరకు అయితే మనకు ఎక్కడ కూడా ఏం లేదు సార్, మంచిగా నడుస్తుంది. ఇప్పుడు ఐదు ఒకటి 6 సార్ సెంటర్లు? ఈ 6 సెంటర్లలో కనీస సౌకర్యాలు ఎలా అందిస్తున్నారు? అవి ఏమి ఏర్పాట్లు చేశారు సార్? మన బాత్రూమ్లు కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ మొత్తం చేసినాం సార్. కానీ అన్నీ పర్వాలేదు, ఇప్పుడు ఉన్నంత వరకు అయితే మేము బాగా నడిపించాం సార్ ఈ సంవత్సరం. టెంట్ సౌకర్యం కానీ, మంచినీటి సరఫరా, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయా సార్? ఓఎస్ ప్యాకెట్లు ఇవాళ తెప్పిస్తున్నాం సార్. ఈరోజు వస్తున్నాయి. మా వాడు సూర్యాపేట ఉన్నాడు, తీసుకొస్తుండు. అంటే 2 సెంటర్లు ఉన్నాయి సార్, ఇంకా 2 సెంటర్లు వస్తున్నాయి. అవును, ఇచ్చిరు కాదు, పిఎస్ఎల్ ఇచ్చిరుగా. ఈ 6 సెంటర్లో మీరు ఏ రకం ధాన్యం కొంటున్నారు? వాటికి మద్దతు ధర ఎంత సార్? 5 సెంటర్లు మాత్రం 1000 పదులు ఇస్తున్నాం. మద్దతు ధర 23-20. సన్నాలు 1 సెంటర్ ఉన్నది, సన్నాలు 23-20. బోనస్ గవర్నమెంట్ ఇస్తుంది సార్. మరి మీరు ఈ కొనుగోలు సెంటర్లో నిర్వహించిన ధాన్యాన్ని మీరు తీసుకున్న తర్వాత రైతుల ఖాతాలో ఎన్ని రోజుల్లో జమ అవుతుంది? బోనస్ కూడా అదే విధంగా ఎంత జమ చేస్తున్నారు? బోనస్ అనేది సార్ అంటే పడుతున్నాయి, కానీ వెనక ముందు సార్ లేట్, అంటే వెనక ముందు బోనస్ పడుతున్నాయి. మేము మాత్రం 2 డేస్లో వాళ్ళ అకౌంట్లో జమ చేస్తున్నాం సార్. 1 or 2 డేస్లో సార్. టక్స్ ఇట్ రాగానే ఏమంటే ట్యాబ్ ఎంట్రీ చేసి ఏమంటే వాళ్ళకు చేస్తున్నాం సార్. ఈ మీరు నిర్వహించే సెంటర్లలో తేమ యంత్రాలు కానీ, ఎలక్ట్రానిక్ యంత్రాల పనితీరు ఏ విధంగా ఉన్నది? తేమ యంత్రాలు కొన్ని సెంటర్లలో సరిగా వేరియేషన్ చూపిస్తున్నాయి, దాంతోపాటు ఎలక్ట్రానిక్ యంత్రాలు మొరాయిస్తున్నాయి అంటున్నారు, రైతులకు ఇబ్బంది కలుగుతుంది. వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మీరు ఏమైనా ఏర్పాటు చేశారా సొసైటీకి? సార్ మాకు దగ్గర ఉన్నది, వాళ్ళు ఫోన్ చేయగానే అందుబాటులో ఉంటారు. కాంటాలు ఎలాంటి కూడా ఇబ్బంది లేదు సార్. నాకు 13 కాంటాలు ఉన్నాయి, అన్నీ ఫస్టే రిపేర్ చేసి పెడతా. ఏదైనా ఒక రిపేర్ అయ్యాగానే ఫోన్ చేయగానే ఏమంటే వచ్చి చేసిపోతారు సార్. మీరు ధాన్యం సేకరిస్తారు కదా సార్, ఆ సెంటర్లో ధాన్యం సేకరించేటప్పుడు ఎంత తూకం వేస్తున్నారు? వారికి ఆ పనితీరు ఎలా ఉంది సార్? 4750 వేస్తాం సార్. 4750 గ్రాములు వేస్తాం అంతే. నెట్ ఎంత సార్? 41 అంటారు కానీ 41 వరకే చేస్తాము. ఇక ఒక 50 గ్రాములు అటు ఇటు అయితే నడుస్తున్నా సార్ ఇక్కడ. సార్, కొన్ని సెంటర్లల్లో తేమ శాతం, పుల్లు శాతం అధికంగా ఉంది, రైతులను ఇబ్బంది పెడుతున్నట, ఎక్కువ కట్ చేస్తున్నట. అది సార్ మా దగ్గర అయితే ఇంతవరకు జరగలేదు. 17% మ్యాచర్ వస్తేనే చేస్తున్నాము. మా దగ్గర అయితే అలాంటివి ఏం జరగలేదు సార్ ఇప్పటివరకు. అలాగే సార్, ఇప్పుడు ఈ తేమ యంత్రాలు కొన్ని మొరాయిస్తున్నట, అంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఏమైనా వాడుతున్నారా సార్? ఆ మిషన్లు, మ్యాచర్ మిషన్లు కొన్ని మొరాయిస్తున్నాయి, ఏమంటే అందుబాటులో పెట్టుకుంటున్నాం సార్. మాకు 6 సెంటర్లు కాబట్టి 4 అయితే మాకు అందుబాటులో ఉన్నాయి, 2 అయితే మార్కెట్ వాళ్ళు ఇచ్చారు, అవి ఉన్నాయి సార్. అసలు ఈ అమాలి ఛార్జీలు భిన్నంగా వసూలు చేస్తున్నారని తెలుస్తుంది సార్. మరి ఎంత వసూలు చేస్తున్నారు? లేదు సార్, మాకు ప్రతి ఖరీఫ్లో మాట్లాడుకుంటారు. రవి అమాలి ఛార్జ్ ఎంత ఇస్తున్నారు సార్? మనకు 48 రూపాయలు సార్. 48 ప్రతి ఖరీఫ్లో మాట్లాడారు. మీరు ఎక్కువ ఇస్తున్నారు సార్. కొన్ని సెంటర్లో 20 రూపాయలు వసూలు చేస్తున్నారు, కొన్ని సెంటర్ 45 చేస్తున్నారు, మీ కాడ 48 అంటున్నారు. అంటే సార్ ఇప్పుడు మా పక్కన కర్ణాటక విలేజ్ ఉన్నాయి కదా, వాళ్ళు ఐకేపీ సెంటర్లు ఉన్నాయి. వాళ్ళు ఎట్లయితే మన దాని ప్రకారం మొదటి నుంచి కూడా వాళ్ళని తీసుకొని నడిపిస్తున్నాం సార్. మీ సొసైటీలో నిర్ణయం తీసుకున్నారా సార్ మీరు ఇంత వేయాలని? మేము రైతుతో మాట్లాడు సార్. ఫస్ట్ రైతులతో మాట్లాడి రైతులు అగ్రి అయితేనే ఓకే, రైతులు అగ్రి కాకపోతే మనం ఏం చేయలేం కదా. రైతులు మా దృష్టి తీసుకొచ్చిన ప్రధానమైన సమస్య ఏంటంటే, ఈ కాంటాలు పెట్టిన ఇప్పుడు ఏదైతే అమలు ఛార్జీలు భిన్నంగా వసూలు చేస్తున్నారు, దాంతోపాటు అదనంగా 1000-1500 వసూలు చేస్తున్నారని మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. అలాంటివి లేదు సార్, మా దగ్గరే జరగట్లేదు. మన కాడనైతే ఇంతవరకు ఏం లేదు సార్. మీ కొనుగోలు కేంద్రాలు టోకెన్ సిస్టమ్ పెట్టారా? టోకెన్ సిస్టమ్తో పాటు ఏవో ఆధ్వర్యంలో, కార్యదర్శి ఆధ్వర్యంలో, రైతు ఆధ్వర్యంలో కమిటీలు వేశారా? కమిటీల పనితీరు ఎలా ఉంది?
కమిటీ మామూలు సార్, ఏవో గారు వస్తారు, మ్యాచర్ చూస్తారు, మ్యాచర్ చూసిన దాన్ని సెలెక్ట్ చేసినాకనే మేము కాంటాక్ట్ చేస్తాం సార్. అది సో ఈ కొన్ని సెంటర్లో గన్ని బస్తాల కొరత ఉందట, పురుకోసాలు సకాలంలో అందజేయాలి, మీరు టెండర్ ప్రక్రియ సకాలంలో పూర్తి చేశారా? రైతులకు బస్తాల కొరత ఏర్పడుతుందట, మరి దాన్ని ఎట్లా సమకూరుస్తున్నారు మీరు? సార్ ఇప్పుడు నిన్న ఈ 2 days నుంచే గణేష్ తేడా వచ్చింది సార్. అంతకుముందు మంచిగా వచ్చినాయి, అయిపోయింది. 2 days వచ్చింది. నిన్న కూడా మాకు పంపించినారు. అంటాలు స్టార్ట్ చేయాలి సార్. ఇప్పుడు లారీలు ఎత్తిన బస్తాలు ఉన్నాయి, లారీలు జర షార్టేజ్ ఉంది. మరి ఈ షార్టేజ్ని మీరు పై అధికారులు తీసుకుపోయారా? ఆ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారు? తీసుకున్నాం సార్. మా డీసో గారికి వీళ్ళ కానీ మా డీసో ఆఫీస్ కానీ మేము కాంటాక్ట్ చేసినాము. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మీరు ధాన్యాన్ని సేకరించిన తర్వాత రైతు మిల్లులకు పంపిస్తున్నారు సార్. అక్కడ దిగుమతి కావట్లేదట. అవును. కొన్ని మిల్లులు మీకు అలాట్ కూడా కాలేదని తెలుస్తున్నది. అవును. మరి అక్కడ వెళ్ళిన లోడ్లు ఆగడం వల్ల ఇక్కడ రైతులు ఈ కళ్ళాల్లో చాలా రోజుల నుంచి వెయిటింగ్ చేయడం పడుతుంది. అదో పాటు అకాల వర్షాలు వచ్చి కూడా ధాన్యం తడగడం జరుగుతుంది. మరి ఈ సమస్యని పరిష్కరించడానికి అధికారులు తీసుకుపోయారా? మీరు ఏం మిల్లులతోటి ఎలాంటి కోఆర్డినేషన్తో మీరు సెంటర్ల నిర్వహణ జరుగుతుంది సార్? బండి లోడ్ కాగానే మేము మిల్లు కాడికి పోతున్నాము, మాట్లాడతాము. సరే మాట్లాడి దింపించి అయితే వస్తున్నాం సార్. ఒక 2 days మాత్రం బ్యాక్ అయినాయి సార్. ఎందుకంటే అక్కడ ఒక్కొక్క మిల్లుకు 1000 క్వింటాలు 500 క్వింటాలు అంటే మాకు దిగుమతి కాక లేట్ అవుతుంది సార్. బండి లారీలు రాక ఆ దిగుమతి కావట్లేవు. ఇక్కడ ఎత్తిన బస్తాలు ఎన్ని ఉంటున్నాయి, తేడా వస్తుంది సార్. ఈ కొనుగోలు సెంటర్లు సకాలంలో ఓపెన్ చేయకపోవడం వల్ల పచ్చి ధాన్యాన్ని దళారులు, మధ్య దళారులు తక్కువ ధర కొనుక్కొని రాష్ట్ర సరిహద్దులు తరలించకపోతున్నారు. వాటి మీద మీ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహణ ఎలా ఉంది? వాటిని ఎలా కట్టడి చేస్తుంది మీ సొసైటీ ఆధ్వర్యంలో? మాకైతే ఎలాంటిది లేదు సార్. April 4వ తారీఖున మేము ఓపెన్ చేసినాము. రైతులు ఇన్న పోషన్ April 4 రాజులు పోసుకున్నారు. ఇష్టం సార్, రైతు ఏడ అమ్ముకుంటాడు. మనం ఇక్కడ పొజిషన్ అయితే మనం కంటాలు పెడుతున్నాం. అది సార్. సార్ ఇప్పుడు మీరు ఈ సొసైటీకి వెళ్ళి మీ పాలకవర్గం తీసుకునే నిర్ణయాలు రైతులకు సకాలంలో అంటే ఆ చెల్లింపుల విషయంలో జాప్యం జరుగుతుందట. ఏదో ఒడ్లు కొనుగోలు చేసిన చెల్లింపుల విషయంలో ఎంత రోజులలో వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేసినారు సార్? లారీ దిగుమతి కాగానే ట్రక్స్ తీసుకొస్తాను ఏమంటే 2 daysలో 24 hours సార్ ఉన్నారు అడిటర్ ఏమంటే పేమెంట్ చేస్తారు సార్. మొన్న 2 ట్రక్స్ చేస్తే ఏమంటే పేమెంట్ చేస్తాను నిన్న అయిపోయింది సార్. అట్లేముండదు మాకు, అక్కడ జాప్యం జరగట్లేదు సార్. అలాగే మీ సొసైటీకి వెళ్ళి రైతులకు 2 లక్షల రూపాయలు ఎంత జరిగినది, ఇంకా ఎంతమంది జరగలేదు సార్? సార్ ఇంకా ఎంతమంది అంటే 428 మంది జరిగింది సార్. ఇంకొక 188 మంది ఉన్నారు. ఇంకా ఒక అంటే 4 కోట్లు వచ్చినాయి సార్. ఇంకొక 1,50,00,000 రావాలి. మరి ఆ రుణమాఫీ రైతులు జరగని రైతులు బాగా ఆవేదనకు గురవుతున్నారు. మరి ఈ విషయంలో మీ సొసైటీ ఏమైనా నిర్ణయం తీసుకుందా? వాళ్ళకి మాఫీ కావడానికి పై అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారా? తీసుకుపోయినాం సార్. లిస్ట్ కూడా ఇచ్చేసినాం. ఇంతమందికి అయింది, ఇంతమంది కాలేదని లిస్ట్ కూడా ఇచ్చేసాం సార్. ఇంత ఉన్నారు పెండింగ్ కూడా. సార్ మీరు మీ సొసైటీలోకి వెళ్ళి రైతులకు టార్పాలిన్ సకాలంలో అందిస్తలేరట అని రైతులు చెప్తున్నమాట సార్. మాకు టార్పాలిన్ కానీ పరికరాలు ఉంటాయి కదా, రైతులకు సంబంధించిన పరికరాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ సకాలం అంతలేమంటున్నారు. మరి సబ్సిడీ రుణాలు అయితే లేవు సార్ మన కాడ. టార్పాలిన్ మొత్తం సెంటర్ 10 అయితే ఉన్నాయి, 10 అయితే అందుబాటులో ఉన్నాయి సార్. ఇప్పుడు అకాల వర్షాలు వచ్చి ధాన్యం తడిచింది సార్. అది మక్కి అంటారు, తడుపు తేమ ఎక్కువ వస్తుంది అంటారు. మరి అది ఎట్లా సేకరించుకుంటుంది సార్? అది ఏమైందంటే తడిచినప్పుడు ఒక 2 days అటు ఆరబెట్టుకొని మళ్ళీ మేత చూసి ఏమంటే దాన్ని కోత కోస్తారని చెప్తున్నారు సార్. లేదు సార్, మా దగ్గర ఇంతవరకు వర్షం లేదు, మీకు కోత పోయలేదు అంతే. మీ సొసైటీకి వెళ్ళి రుణాలు ఎల్టీ లోన్స్ కానీ స్వల్పకాలిక రుణాలు కానీ దీర్ఘకాలిక రుణాలు ఎట్లా అందిస్తున్నారు? పర్వాలేదు సార్. మేము ఎప్పటికప్పటికి 6 months ఒకసారి రిన్యూవల్ చేస్తున్నాం, 6 months ఒకసారి రుణాలు ఇస్తున్నాం. స్వల్పకాలిక రుణాలు ఏవేవి ఇస్తున్నారు మీరు? మన ఇదే క్రాప్ లోన్స్ సార్. స్వల్పకాలిక క్రాప్ లోన్ ఒకటే కదా మనకి ఇచ్చేది. ఎంత ఎకరాకి ఎంత ఇస్తున్నారు? ఎకరా 45,000 సార్. 45? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7%. ఇన్ టైంలో కట్టిన వాళ్ళకు 3% వస్తుంది సార్. 3% వచ్చింది. 400 మందికి మొన్న కూడా వచ్చింది సార్. 5 ఎల్టీ లోన్లు ఉన్నాయి కదా సార్, 88కి ఇస్తున్నారు. ఎల్టీ లోన్ అంటే మాకు పర్సెంటేజ్ లేదు ఇక్కడ, లేక ఎల్టీ లోన్ మాకు రావట్లేదు సార్. ఇప్పుడు గొర్రెలకు కానీ బర్రెలకు కానీ బ్యాంకులో డైరెక్ట్ ఇస్తారు, మాకు పర్సెంటేజ్ లేదు సార్. ఇక్కడ మాకు ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. వైద్య ఫండ్స్ మాకు రాలేదు సార్. అప్పుడు పర్సెంట్ లేక వైద్య ఫండ్స్ రాక మాకు పర్సెంట్ లేక లోనింగ్ లేదు సార్. అది ఈ సొసైటీకి వెళ్ళి ప్రధానమైన పంట ఏం పండిస్తున్నారు? ప్యాడీ సార్. ప్యాడీ ఒకటి. మరి ఇది రైతులు పండించే ప్రధానమైన పంట ప్యాడీ, వరి అంటున్నారు. ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహానికి మీ సొసైటీకి వెళ్ళి ఏం సలహాలు సూచనలు రైతులకు అందిస్తలేరా సార్? చెప్తున్నాం సార్. అగ్రికల్చర్లో వస్తారు, మేము కూడా కలిసి చెప్తున్నాను.
మీరు కాటన్ కానీ కందులు అవి ఉంటాయి కదా సార్, అవి పెట్టుకోండి, ఈ వరి మీద వచ్చేది కూడా ఏం లేదు, సగం ఖర్చుల కింద పోతాయి కాబట్టి అది కూడా మేము మోటివేట్ చేస్తున్నాం. సార్ రైతులు అధిక పెస్టిసైడ్ క్రిమి సంహారక మందులు ఆడడం వల్ల తినే ఏదైతే పంటలు అయితే ధాన్యం అయితే ఏదైతే మనుషులు మనం ఆహార రూపంలో తీసుకున్నప్పుడు లేనిపోయిన జబ్బులు వస్తున్నాయి సార్. ఆ పెస్టిసైడ్ తగ్గించడానికి కృత్రిమ ఎరువులు వాడకానికి మీ సొసైటీకి వెళ్ళి మీరు సివియోగా ఉన్నారు, రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు కానీ సూచనలు కానీ మీరు చైతన్యం తీసుకొస్తున్నారు సార్? రైతులకైతే చెప్తున్నాను, ఇప్పుడు సేంద్రియ ఎరువులు ఆడితేనే మంచిగా ఉంటుంది, ఈ మందులు కొడితే భూసారం తగ్గుతుంది, మందులు దీని వల్ల పంట కూడా దిగుబడి రావట్లేదు, భూమి కూడా రేపు పంట కూడా పండదు, కాబట్టి సేంద్రియ ఎరువులు వాడండి అని చెప్తున్నాను సార్. మేము కూడా ఈ సొసైటీకి వెళ్ళి మీరు ఏది రైతు రుణమాఫీ జరిగిందంటే లోన్లు ఇస్తున్న విషయం కానీ కొన్ని సొసైటీలు పక్కదారి పట్టించినాయని మా దృష్టికి వచ్చింది సార్. మరి మన దాంట్లో నిర్వహణ ఎలా ఉంది, ఆ పనితీరు ఎలా ఉంది? అలాంటిది ఏం లేదు సార్, మనకైతే అలాంటిది ఎక్కడ కూడా జరగదు మా సొసైటీలో. మీరు సొసైటీ సంవత్సరానికి ఎన్ని మీటింగ్లు నిర్వహిస్తున్నారు, ఏ నిర్ణయాలు రైతుల పక్షాన తీసుకుంటారు? 3 monthsకి ఒకసారి మీటింగ్ పెడతా సార్. మన ఈ సొసైటీలో సభ్యత సంఖ్య ఎంత సార్? 6,800 చిల్లర ఉంటారు సార్. ఇప్పుడు జనరల్ బాడీ మీటింగ్లో పాలక వర్గంతో పాటు రైతులు వస్తారు సార్, కంపల్సరీ వస్తే ఏ నిర్ణయాలు రైతుల పక్షాన తీసుకుంటున్నారు, వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తుంది సార్? సార్ మనము జనరల్ బాడీ పెట్టినప్పుడు మనం ఏం చేసినాము ఈ ఇయర్లో, ఎంత గెత్తగల బడ్జెట్ అంచనా బడ్జెట్ ఏం చేసి రైతులు మాట్లాడిన తర్వాత మా చదువు వినిపిస్తాం వాళ్ళకు, ఈ ఇయర్లో ఇది చేసినాము, ఇన్ని లోన్లు ఇచ్చినాము అని చదువు వినిపిస్తాం సార్. వినిపించినాక వాళ్ళు ఓకే అంటే దాని మీద వాళ్ళు సంతకాలు పెట్టిపోతారు సార్. ఈ సొసైటీ ఎంత బడ్జెట్ అభివృద్ధిలో ఉన్నది ఇప్పుడైతే? మాకు సార్ 80 కోట్ల రూపాయలు కొంటా సార్. అయితే బిల్డింగ్ కట్టిన మొన్న, ఆ బిల్డింగ్ మా సొంత నిధులే, ఈ ప్యాడీ కమిషన్ మీదనే కట్టుకున్నాం మేము. వాడికైతే ఇప్పుడు ఏం లేదు సార్, ఇప్పుడైతే ఒక కమిషన్ వస్తేనే మాకు రొటేషన్ అయితే ఉంటుంది. ఈ సొసైటీకి వెళ్ళి రైతులు పండించిన దాన్ని నిల్వ చేసుకోవడం ఎలాంటి గోడౌన్ల నిర్మాణం జరిగింది, వాళ్ళకు రైతులకు ఎలాంటి గోడౌన్స్ సౌకర్యాలు వాళ్ళకి అందుతున్నాయి సార్? సార్ గోడౌన్స్ అంటే ఇప్పుడు ఒక నంద్యాల కూడా ఒక గోడౌన్ కట్టిస్తారు గవర్నమెంట్ వాళ్ళే, అక్కడనే స్టాక్ చేసుకుంటారు రైతులు, అనే స్టాక్ పెట్టుకుంటారు సార్. మీరు ఈ సొసైటీ నిర్మాణంలో రైతులకు మీరు ఎరువుల సబ్సిడీ అన్ని సొసైటీలు అందిస్తున్నారు, మీరు అందిస్తలేరంటున్నారు. మరి దీన్ని మీ పాలకవర్గం నిర్ణయం తీసుకోలేదా సార్? మీరు అధికారులకు చెప్పలేదా సార్? 100% సార్, ఇక్కడ నా 3 సెంటర్లు 100% ఇస్తున్నాను సార్ రైతులకు మండలంలో. ఇది ఎరువులలో అవును సార్, 100% ఇస్తుంది నేను మండలంలో. అడగండి పిఎస్ఎస్ ఎక్కడున్నా మాది, మేమైతే మా మండలం ఎక్కడ ఎరువులు డోకైతే లేదు సార్. ఇప్పుడు దీర్ఘకాలిక లోన్లు కూడా అందిస్తే రైతులకు పాడి పరిశ్రమను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. రాను యాంత్రీకరణ పెరిగి దానివల్ల భూసారం కూడా తగ్గిపోతున్నది. పశువుల పెంపకానికి మన సొసైటీకి వెళ్ళి ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, ఎందుకు మీరు రైతులకు సహాయ సహకారాలు అందిస్తలేరు సార్? సార్ మేము ఎన్నోసార్లు మినిస్టర్ గారు కూడా బేనం చేసినాము, ఆ వైద్యానికి ఫండ్స్ రాక మాకు పర్సెంటేజ్ లేదు కాబట్టి మీకు ఎల్టీ లోన్లు ఎలిజిబుల్ లేదు కాబట్టి మాకు ఇవ్వట్లేదు సార్ సొసైటీ. అంటే మా జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 9 ఉన్నాయి సార్, ఇది వైద్యానికి ఫండ్స్ రాక ఎల్టీ లోన్ ఇవ్వక. మీ సొసైటీని బైలా నామ్స్కు అనుగుణంగా పనిచేస్తుందా, బైలా నామ్స్కు వ్యతిరేకంగా? మీరు బైలా నామ్ అనుగుణంగా పనిచేస్తాం సార్, అనుగుణంగా. మీరు రైతుల పక్షాన మీరు మీ సొసైటీకి వెళ్ళి మీరు అందించే రుణాలు కానీ, మీరు క్రాప్ లోన్ల విషయంలో కానీ, దీర్ఘకాలిక రుణాలైనా స్వల్పకాలిక రుణాలైనా, సొసైటీ నిర్వహణలో మీకు ఎక్కడ గవర్నమెంట్ నుంచి నాబార్డు నుంచి వచ్చే నిధులు కానీ రైతులకు మీరు ఏం సూచన చెప్తారు? మీరు సార్ ఇప్పుడు క్రాప్ లోన్ రెన్యువల్ చేస్తాం సార్, వాళ్ళకి లోన్ ఇస్తాం కదా, ఇచ్చిన తర్వాత 6 నెలలకు సంవత్సరాలకు రెన్యువల్ చేస్తాం సార్. చేసినాక మనకు బడ్జెట్ వస్తుంది, వచ్చిన కొత్త మెంబర్కి ఇస్తాం సార్. మళ్ళీ ఎకరాల చొప్పున 45 చొప్పున కొత్త వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు ఈ అకాల వర్షాలు వస్తున్నాయి సార్, మరి రైతులకు ముందస్తు హెచ్చరికలు మీరు చెప్తున్నా సార్. అకాల వర్షాలు వస్తున్నాయి కాబట్టి మీరు ముందే రాసులు గట్టిన కప్పుకోండి, ఇబ్బంది పడతారు, మీరు ఇబ్బంది పడితే మేము పడతారు, కాకుండా చూసుకోండి అని చెప్పిన నా కాంటాలు ఇచ్చిన బస్తాలు అవి ఉంటాయి కదా, తార్బాలు ఉన్నాయి, అవి కప్పుకుంటారు సార్. ఇటీవల ఈ రైతులు బాగా ఇబ్బంది పడుతున్న సమస్య కోతుల బెడద బాగుంది అంటున్నారు. అవును సార్, మా అక్కడ 100% కోతుల బెడద వల్ల వేసిన పంట దక్కనిస్తలేవు. వాటి విషయంలో ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడున్న గవర్నమెంట్ అన్న సొసైటీ నిర్వహణకి వెళ్ళి మీరు రైతులకు ఆ కోతుల బెడద లేకుండా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకో? కోతుల బెడద మనం ఏం చేయలేదు కదా సార్, మన వాళ్ళు అయితే సార్. ఇప్పుడు గొర్రెల కన్నా ఎక్కువనే సార్ మా ఊళ్ళే, మనుషుల కన్నా కోతులు 1000 కోతులు సార్ మా ఊళ్ళో అయితే. 1000 కోతులు డోర్ తీయగానే దాన్ని జ్వరపడతాయి, మనుషుల దగ్గర అరుస్తున్నాయి. ఇప్పుడు దాన్ని అయితే మన వల్ల కాదు సార్. మీరు సొసైటీ రైతులకు సొసైటీకి వెళ్ళి 24 hours అవైలబుల్ ఉంటున్నారా? చైర్మన్ గారు 24 ఉంటారు సార్, మా కమిటీ మీద అంతా 24 hours. ఫైనల్గా మీరు రైతులకు ఏం చెప్తారు?
రైతులకు ఏం చెప్తారు సార్, ఏదున్నా మీరు జాగ్రత్త ఉండాలి. కోతులకైతే మనం సూచన అయితే ఏం చెప్పలేము సార్, వాళ్ళు రైతులే చూసుకోవాలి. ఇక మనం పంట మార్పిడి విషయంలో కానీ పశు పోషణ పంట మార్పిడి అనేది వాళ్ళు అగ్రికల్చర్ చూడగలరు సార్. ఎరువుల వాడకంలో క్రిమి సంహారకాలను తగ్గించి కృత్రిమ ఎరువులు వాడడానికి ప్రోత్సాహకాలు చెప్పండి. అదే మీకు చెప్పినా కదా సార్, ఇంతకుముందుకు ఏం చెప్పిన సేంద్రియ ఎరువులు వాడితేనే దిగుబడి ఎక్కువ వస్తుంది. ఈ ఎరువులు వాడకని భూసారం కూడా తగ్గుద్ది, పంట కూడా దిగుబడి రాదని చెప్తూనే ఉంటారు సార్ రైతులు కూడా. ఇప్పుడు ఈ ఆఖరి గింజ వరకు మన సొసైటీలు పొందుతున్నాం. మరి కొన్ని సెంటర్లో ఇది అంటే ఈ సెంటర్లలో మీరు మీ సామర్థ్యం కొనుగోలు సామర్థ్యం అయిపోయిన తర్వాత తీసిన తర్వాత అమాలీలు ప్రైవేట్ వ్యక్తులు మళ్ళా కొనుగోలు చేసి తక్కువ ధరకు తీసుకుపోయి అమ్ముకుంటారని తెలిసి సార్, ఇది మన సెంటర్లో అలాంటిది ఏమైనా జరుగుతుందా సార్? మాకు ఇంతవరకు అయితే సార్ 10 years చేస్తున్నా కానీ పక్క వ్యాపారం ఇంతవరకు రాలేదు సార్. ఇంతవరకు నాకు నేను మండలంలో ఉంటున్నా కదా సార్, ఎవరు ఏందనేది రైతు ఎవరు అని చూస్తా కదా సార్, అట్లేం జరగలేదు సార్ ఇంతవరకు అయితే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు.